తనను ఆదరించి గెలిపిస్తే మహబూబ్ నగర్ పార్లమెంటును అభివృద్ది పథంలో నడిపిస్తానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉండగా ఇక్కడ ప్రజలకు ఏం చేయలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ధన్వాడ మండలంలో పర్యటించిన వంశీచంద్రెడ్డి ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కేసీఆర్ వచ్చి ఒక్క ఇల్లన్న కట్టించిండమ్మా, ఒక్క ఇల్లు కట్టేయలే కదా. కేంద్రంలో పువ్వుగుర్తోళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఒక్క ఇల్లన్న కట్టించిందా బీజేపీ వాళ్ళు? కట్టేయలే కదా. మనం ఒక్క ఇల్లు కట్టి అని బీఆర్ఎస్ కి బీజేపీకి ఓటు వేస్తామా? మనము ఇందిరమ్మ ఇల్లు కట్టించిన కాంగ్రెస్ కి వేస్తాం కదా. ఇందాక పర్ణికమ్మ చెప్పింది, రేవంత్ అన్న నారాయణపేట నియోజకవర్గానికి ఈ 5 ఏళ్లకు పర్ణికమ్మ ఆధ్వర్యంలో, శివకుమార్ అన్న ఆధ్వర్యంలో 7,500 ఇళ్లు మీకు ఇచ్చిండ్రు. పర్ణికమ్మ మీ ఊరు వచ్చి ఎవరెవరికి ఇల్లు లేవో చూసి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు పర్ణికమ్మ కట్టిస్తుంది. చెయ్యి గుట్టు కొట్టేస్తే రేవంత్ అన్న పర్ణికమ్మ మీకు సిలిండరు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది. మీకు ఎందుకు?